హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గురించి చెప్పారు. ఈరోజు నా టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అయితే ఉంటుంది. ఈ విధంగా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ అదిరిపోయే గుడ్ను చెప్పడం జరిగిందనమాట. సో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ గడువు అనేది దాదాపుగా నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరోసారి ఇక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందనమాట. గడువు మరోసారి పొడిగించడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ ఒకేసారి తీసుకోనున్నారు. ఈరోజు మనకు రేషన్ సంబంధించినటువంటి బియ్యం అయితే అందించడం జరుగుతుంది. దాదాపు 3 నెలల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం చొప్పున అయితే దాదాపు 3 నెలల బియ్యం అయితే 18 కేజీల బియ్యం అయితే ఇస్తారు, సన్న బియ్యం. తెలంగాణలోని ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు అని పిలుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ బిగ్ గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వారి కోసం చివరి తేదీ మరోసారి మరో నెల రోజుల పాటు అంటే ఆగస్టు 31వ తేదీ వరకు ఇక పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో కాస్త ఉపశమనం కలిగింది. ఆ లోపు తప్పనిసరిగా ఇక ఈ కేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ పొడిగించడం అయితే ఉండదు కాబట్టి ఒకేసారి. సో ఇక ఆగస్టు 31 తారీఖు తర్వాత కార్డులు అనేది తొలగిస్తారనమాట. ఈసారి దుకాణాలకు అంటే రేషన్ షాపు వద్దకు వెళ్ళి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యం, గోధుమ ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి నెల రేషన్ షాపుల చుట్టూ తిరిగే పని లేకుండా ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రద్దీని నివారించేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట. నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి. ఏం చెప్తున్నారు ఏంటంటే, కొత్తగా చేయుత పెన్షన్లకు సంబంధించి మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి మనకు పింఛన్ల మంజూరుకు శ్రీకారం చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు ప్రకటించారన్నమాట. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు సైతం జారీ చేయడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో ఏళ్లకేళ్ళు ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్తగా తమకు ఆసరా పెన్షన్లు ఇక వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఇతర కేటగిరీ వారందరూ అయితే ఉన్నారు. అయితే వృద్ధాప్య తదితర పింఛన్లు వయోపరిమితి సైతం 57 ఏళ్లకు ప్రభుత్వం కుదించింది. అయితే వివిధ కేటగిరీల కింద చేయుత పెన్షన్ల కోసం మండల, మున్సిపల్ స్థాయిలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఎంపీడీఓ కార్యాలయంలో కూడా దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వ పింఛన్ల మంజూరుపై ప్రకటన చేయడంతో జిల్లాలో ఎన్ని కేటాయించనున్నారు యూనిట్లు, అందులో అవకాశం దక్కేది ఎంతమందికి అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది దరఖాస్తులు అయితే ఉన్నారు. అందులో అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వం ఇక ప్రజాపాలనలో దాదాపుగా పేరుతో నిర్వహించిన గ్రామ వార్డు సభల్లోనూ ప్రతినిధుల సమక్షంలో పెద్దల సంఖ్యలో అవకాశాలు దరఖాస్తు చేసుకున్న వారు ఆశావాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మొత్తం జిల్లాల వ్యాప్తంగా పింఛన్ల కోసం వివిధ కేటగిరీలో దాదాపు అన్ని చోట్ల అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారనమాట. ఇక వాటన్నిటిని ఇంటింటి సర్వే అనేది చేసి ఎవరు అర్హులు ఏంటనేది నిజమైన లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి అవకాశాలు ముఖ్యంగా అందరికీ ఎవరైతే అనర్హత ఉంటో వారు తీసేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులకు, ఫైలేరియా, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం చేయుత పెన్షన్లు ప్రతి నెల కూడా అందించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ జిల్లాల వారికి అయితే దాదాపుగా ఇవన్నీ డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో 2,50,000 పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో దాదాపుగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా లైవ్ అథెంటికేషన్ వంటి ప్రక్రియల ద్వారా మరో 1,00,000 వరకు ఇప్పటికే అనర్హులను తొలగించారు. ఈ నెలాఖరికి ఆల్రెడీ ఈ నెల గడిచింది కాబట్టి దాదాపుగా ఈ సంఖ్య 1,50,000 వరకు అనర్హులుగా ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే అందడం జరిగిందనమాట. వీరందరినీ ప్రభుత్వం
కొత్తవి రావాలంటే పాతవి అనర్హులను తీసివేసి తర్వాత కొత్తవి అవకాశాలు అయితే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ సంబంధించినటువంటి బడ్జెట్ అనేది అనర్హుల చేతిలోకి వెళ్తుందని కట్టడి చేయడానికి ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. పింఛన్ల మంజూరులో అర్హత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కుటుంబ ఆదాయం, భూములు, ఆస్తుల వివరాలు, ఇతర సంక్షేమ పథకాలు, సామాజిక వంటి అంశాల్లో అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుందన్నమాట. దాదాపుగా ఆగస్టు 5 తారీఖు లోపు లిస్ట్ అనేది రెడీ చేసి ఉన్నతాధికారులకు ఇవి ఎవరు అర్హులు ఏంటన్నది ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేసి ఇవ్వనున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఎవరైనా తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఆగస్టు నుంచే మనకు కొత్త పెన్షన్లు కొత్త వారికి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది.